రేపటి కోటి దీపోత్సవ వైభోగం మరింత ద్విగుణీకృతం కాబోతోంది. రేపు వైకుంఠ చతుర్దశిని పురస్కరించుకొని అనేక అద్భుత ఘట్టాలు మనం నిర్వహించుకోబోతున్నాం. రేపు ఈ కోటి దీపోత్సవ వేదికపై శ్రీ వెంకటేశ్వర స్వామికి మహాభిషేకం జరగబోతోంది. అత్యంత అరుదైన రీతిలో జరిగే ఆ అభిషేక వైభవాన్ని చూసి తరించాల్సిందే. అభిషేకానంతరం మీ అందరి చేత మీ అందరి సమక్షంలో శ్రీనివాసుడికి కోటి పుష్పార్చన జరగబోతోంది. పూజా సామాగ్రి పూజా ద్రవ్యాలన్నీ కూడా ఇక్కడే ఏర్పాట్లు చేస్తాం. సరిగ్గా 5:30 గంటలకల్లా ప్రాంగణానికి వేయించేయండి. ఇక పౌర్ణమి వేళ అత్యద్భుత రీతిలో కోటి దీపోత్సవ ప్రాంగణం మరింత నయన శోభితం కాబోతోంది. కార్తీక పౌర్ణమి వేడుకలు అత్యద్భుత రీతిలో జరిపించుకోబోతున్నాం. సాక్షాత్తు అరుణాచలేశ్వరుడు తరలి వస్తున్నాడు. కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించుకోబోతున్నాం. అలాగే జ్వాలా తోరణ మహోత్సవం అత్యద్భుత రీతిలో జరగబోతోంది. కేవలం శైవ క్షేత్రాల్లో మాత్రమే జరిగేటువంటి జ్వాలా తోరణం కోటి దీపోత్సవ ప్రాంగణంలో అరుణాచలేశ్వరుని కళ్యాణం అనంతరం మనందరం కూడా దర్శించుకోబోతున్నాం. అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అత్యద్భుతంగా తులసి దామోదర కళ్యాణోత్సవం అలాగే ఉజ్జయిని మహాకాళేశ్వర్ భస్మహారతి వీక్షించిన శుభ సందర్భంలో యోగీశ్వరుల దర్శనం శుభప్రదంగా భావిస్తూ ఈనాటి కోటి దీపోత్సవానికి భక్తులను అనుగ్రహించేందుకు విచ్చేశారు అవని మహాసంస్థాన్ పీఠాధీశ్వరులు శ్రీ 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 అద్వైతానంద భారతీ స్వామివారు. శృంగేరి శివగంగా పీఠంలో కొన్ని సంవత్సరాల పాటు గురుసేవ చేసి తదుపరి శృంగేరి శారదాపీఠం పీఠాధీశ్వరులు భారతీ తీర్థ మహాస్వామి వారి వద్ద సేవాభాగ్యాన్ని పొంది వారి చేతుల మీదుగానే సన్యాసాశ్రమాన్ని స్వీకరించారు స్వామివారు. గురు ఆదేశాలతో అవని మహాసంస్థాన్ పీఠాధీశ్వరులుగా సనాతన ధర్మ ప్రచారం చేస్తూ భవిష్యత్ తరాలని ఆర్షధర్మానికి చేరువ చేస్తున్నారు స్వామివారు. అటువంటి యోగీశ్వరునకు అందరి తరపున భక్తిపూర్వక స్వాగతం పలుకుతున్నాం. ఈనాటి కోటి దీపోత్సవంలో ఇక్కడికి విచ్చేసినటువంటి భక్తులను ఉద్దేశించి ఆశీస్సులు అందించవలసిందిగా స్వామివారికి కోరుతున్నాం. శృతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరల్లోకశంకరం. అందరికీ తెలిసినట్టు ఆది పూజ గణపతికే చేస్తాము. కానీ గణపతికి పూజ చేసే ముందు గురుగారిని తలుచుకుంటాము. గురు బ్రహ్మ గురుర్విష్ణు ఈ శ్లోకాలు, మేధా దక్షిణామూర్తి శ్లోకాలు, ఇలా ఒక శ్లోకం చెప్పి దాని తరువాత గణపతి పూజ అనేది చేసుకుంటాము. అంటే గురుగారు గురు అనేది మొదటి స్థానంలో వస్తుంది. గురు తర్వాత గురు చెప్పారు కాబట్టి గణపతి ఇంకొక దేవుడు మాకు తెలుస్తుంది. కాబట్టి మొదటి గురుని తలుచుకుంటాము. అలాంటి గురులో భారతాన్ని 3 సారి పాదయాత్ర చేసి సనాతన ధర్మాన్ని అవనతి సమయంలో సనాతన ధర్మాన్ని కాపాడించారు. సాక్షాత్ పరమేశ్వరుడే కాలటీ క్షేత్రంలో శంకరాచార్య అనే పేరుతో జన్మ తీసుకొని ఈ సనాతన ధర్మాన్ని ఉద్ధరించడానికి భూమి మీద జన్మించారు. అలా భూమి మీద జన్మించి 32 సంవత్సరాలు 3 సారి మొత్తం అఖండ భారతని కేవల పాదయాత్రతో చేసి ధర్మ ప్రచారం చేశారు. దాని తర్వాత అన్ని అంటే దేశంలో 4 దిక్కులో
శంకరులు ఆమ్నాయ పీఠాన్ని స్థాపించారు. ఆ పీఠాన్ని స్థాపించిన తరువాత ఒక్కొక్క పీఠ తరపు నుంచి ధర్మ సంరక్షణ ఎలా చేయాలి, ధర్మ సంరక్షణ ఎప్పుడూ చేస్తూ ఉండాలి అని వాళ్ళ శిష్యులకి చెప్పి, ఈ ధర్మ సంరక్షణ ఎప్పుడూ ఆవుతూనే ఉండాలి అని చెప్పారు. అలాగే మా దక్షిణ ప్రాంత్యానికి సంబంధించి కర్ణాటక రాజ్యంలో శృంగేరి క్షేత్రంలో దక్షిణామ్నాయ పీఠాన్ని స్థాపించారు. అక్కడ జగద్గురు పీఠం ప్రస్తుతంగా జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారు, తత్కరకమల సంజాత శ్రీ శ్రీ జగద్గురు విధుశేఖర భారతి గారు ఈ ధర్మ ప్రచారంని అన్ని చోటుల్లో విజయయాత్ర చేస్తూ ధర్మ ప్రచార చేస్తున్నారు. అలాగే అన్ని చోటుల్లో మఠాల్ని స్థాపించి ఆ క్షేత్రానికి ధర్మ ప్రచారం చేయాలని ఒక్కొక్క సన్యాసిని అక్కడ పెట్టి వాళ్ళు ధర్మం ప్రచారం చేస్తున్నట్టు చూసుకుంటున్నారు. అలాగే ఆవని పీఠం కోలార్ డిస్టిక్లో, కోలార్ జిల్లేలో అక్కడ ఆవని పీఠాన్ని, ఒక పీఠంని దాదాపు 700 ఇయర్స్ వెనకాల స్థాపించారు. ఆ ప్రాంత్య మొత్తానికి ధర్మ ప్రచార చేయాలని ఈ పీఠాన్ని, మఠంని స్థాపించారు. అలాగే అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఈ ధర్మ ప్రచారం అనేది జరుగుతూ వచ్చింది. అలాగే ఈ ధర్మ ప్రచారం అనేది కేవలం ఒకరు ఇంకొక చోటికి వెళ్ళి చేయటం అనేది కష్టమవుతున్నప్పుడు ఈ డిజిటల్ మాధ్యమం అనేది వచ్చాయి. డిజిటల్ మాధ్యమాన్ని కూడా ధర్మ ప్రచారానికి ఎలా వాడుకోవాలి అనేదాన్ని టి నరేంద్ర చౌదరి గారు, శ్రీమతి రమాదేవి గారు భక్తి ఛానల్తో 2007 సంవత్సరాల్లో నిరూపించారు. అలాగే 2012 సంవత్సరాల్లో జగద్గురు మహాసన్నిధానం భారతీ తీర్థ మహాస్వామి వారి చేతులతో, వాళ్ళ ఆశీర్వాదంతో మొదలుపెట్టి లక్ష దీపోత్సవం అనే పేరుతో మొదలైన ఈ ఒక సంభ్రమం ఈరోజు ఈ కార్తీక మాసానికి 12వ సంవత్సరం అవిచ్ఛిన్నంగా నడుస్తూ వచ్చారు. ఇది కూడా ఒక ధర్మ ప్రచారమే. ఈ ధర్మ ప్రచారం ఎప్పుడూ నిరంతరంగా ఇలాగే జరుగుతూ ఉండాలి. అన్ని ఆస్తికులు ఇలాంటి ఒక కార్యక్రమంలో భాగవహించి ఎప్పుడూ ఆ భగవంతుడు కృప సంపాదించాలని నారాయణ 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 నారాయణ. ఈ కోటి దీపోత్సవ వేదికగా ధర్మ ప్రచారం
మరింత కాలం కొనసాగాలంటూ ఆశీస్సులు అందించినటువంటి అవని మహాసంస్థాన్ పీఠాధీశ్వరులు శ్రీ 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 అద్వైతానంద భారతీ స్వామి వారికి భక్తులందరి తరపున నమస్సులు తెలియచేసుకుంటున్నాం.